So it's like a transistor is a electronic device that transmits low signal to high signal transmitter by taking energy from diode or DC supply. So దాని నుంచి ఎనర్జీ తీసుకొని మనకి ఇస్తుంది. సో దాంట్లో ఐడియా so this is ideally a transistor. ఇక్కడ ఎందుకు రెసిస్టర్ పెట్టాం? ఈ డయోడ్ ఉంటుంది కదా, డయోడ్ ప్రొటెక్షన్ ఉండాలంటే ఎప్పుడైనా బ్యాటరీ నుంచి డయోడ్ కనెక్ట్ చేయము. Always we require a resistance because what is the use of the resistance? Higher voltage కాలిపోకుండా బ్రేక్ చేయడానికి చెక్ చేసుకుంటూ ఉంటారు. Okay, from here will give the input. This is input and base is the usual and this is CE configuration. So ఇక్కడ arrow direction లో అక్కడ it is from PNP లాగా P to NP వెళ్తున్నట్టు. సో ఇది PNP ఇంకోటి ఏమైతది NN. So this arrow is the indication that it is going from P to N. డయోడ్ ఇలా ఉంది, arrow ఒక చోట గీస్తారు, మిగతా వేరే తీసుకోవాలి, NPN తీసుకోవాలి. So this is your collector, this is your base, this is your emitter. Okay, so emitter is common from both sides, input side and output side. That's why it is called as common emitter configuration. So ఇక్కడ input ఇస్తాం, సో output ఇక్కడ బేసిక్ గా ఇట్లా ఫార్ యాంప్లిఫైర్ రావాలి, ఇట్లా యాంప్లిఫైర్ వస్తుంది. ఓకే, సో సార్ యాంప్లిఫికేషన్ బాగానే చేశారు సార్, చాలా బాగుంది, సూపర్ ఉంది, ఇంకేముంది, అయిపోయింది కదా సినిమా, అయిపోయింది, కట్ట దించేయచ్చు, అయిపోయింది కదా, సెకండ్ ఇయర్ అంతా యాంప్లిఫైర్. బట్ హియర్ ఇట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఒక మిక్సీ మీరు కొనుక్కుంటే దాంట్లో మన రైస్ తీసుకెళ్ళి పిండి వస్తుంది అందరికీ తెలుసు, బట్ అందరూ ఎందుకు ఆపరేట్ చేయలేరు? ఎందుకు అమ్మలే వాడతారు, మనం ఎందుకు చేయము? We should know how to use it. సో దానికి కొన్ని పారామీటర్స్, అంటే ఈ స్పీడ్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఇది ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ జార్ ఎప్పుడు వాడాలి నాకు తెలియాలి. అట్లా మనం ఇక్కడ కూడా హౌ టు స్విచ్ ఆన్ దిస్, దీన్ని పర్ఫెక్ట్ గా యాంప్లిఫికేషన్ అనేది వాడుతూ చేయాలంటే, సో ఈ డయోడ్ ఓకేనా. సో ఇది కంట్రోల్ చేద్దాం అనుకుంటే ఇది రివర్స్ బ్యాస్ ఉంది, దాని కంట్రోల్ అయిపోతుంది. అంటే ఇద్దరు మనుషులు వీళ్ళిద్దరిని మనం కంట్రోల్ చేయాలి ఫస్ట్. అండ్ ఇద్దరు రెండు బ్యాటరీలు కావాలి యాక్చువల్గా, రెండు. సో మనం ఏం చేస్తున్నాం యాక్చువల్గా ఒక డయోడ్ని కనెక్ట్ చేస్తున్నాం. అండ్ యాక్చువల్గా కరెంట్ యాక్చువల్గా ఎవరి దగ్గర నుంచి వస్తుంది, యూజువల్గా ఈ యాంప్లిఫికేషన్ కావాల్సిన ఎనర్జీ ఎవరి దగ్గర నుంచి వస్తుంది, దీని దగ్గర నుంచి వస్తుంది, దీని దగ్గర నుంచి వచ్చేది. బట్ ఈ ఎనర్జీని ఆపేసుకునే వీడు ఆపేస్తున్నాడు. సరే వీటిని చేద్దామంటే ఏమవుతుంది, ప్రొడక్షన్ పోతుంది. సో ఈడుంటే మనకు ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏంటి? సో ఇక్కడ 12 వోల్ట్స్ ఉంది అనుకోండి, వీడే 6 వోల్ట్స్ తీసేస్తున్నాడు. ఇంకా ఈడ యాంప్లిఫికేషన్ కోసం మిగిలిన 6 మిగులుతుంది. ఈడు కొంచెం పై తీసుకుని కింద కూడా ఒకటి తీసుకున్నానుకో. సో యాక్చువల్ మనము బ్యాటరీ ప్లస్ అంటున్నాం, మైనస్ అంటే గ్రౌండ్, ఇట్లా కనెక్షన్. అంటే ఈ ఎనర్జీ ఈ రెసిస్టర్ కూడా వాడతాడు. అప్పుడు మనకేమవుతుంది, మామూలుగా 10 ని 100 చేద్దాం అనుకున్నాం అనుకో సార్, మల్టిప్లికేషన్ నా ఉద్దేశం మ్యాక్సిమం ఎంత 12 వోల్ట్స్ వచ్చేటట్టు చేద్దాం అనుకున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 and 2 చేద్దాం అనుకో. బట్ ఈ రేస్ కొంచెం ఎనర్జీ తినేస్తుంది. సో అప్పుడు మీకు అంత రాదు, మామూలు 4 times 12 ఉంటుంది కానీ 3 వోల్ట్స్ వస్తుంది. సో చాలా ఎనర్జీ లాస్ అవుతుంది. సరే ఈ పీకేద్దాం అంటే పీకలేదు. సో ఏం చేద్దాం, ఇంజనీర్లు కదా ఆలోచించాలి, ఏం చేయాలి? రోడ్లో ట్రాఫిక్ ఎక్కువైతే ఏం చేస్తాం, ఒకే రోడ్డు బస్సు ఉంది, అన్ని షాపులు అందరూ అడ్డు పెట్టేశారు, మనం బైక్ లో పడే స్పీడ్ గా కష్టంగా ఉంది. అప్పుడు ఏం చేస్తాం, దొంగదారి ఎత్తుకుంటాం, హైవే ఎత్తుకుంటాం. సో దాన్ని బయాసింగ్ అంటే నార్మల్ వేలో ఇబ్బందులు ఉంటే వేరే దారి ద్వారా వెళ్ళి మన డెస్టినేషన్ సేమే అలా రీచ్ అవ్వడాన్ని వి కాల్ దిస్ బయాసింగ్. ఆ బయాసింగ్ దీన్ని చేస్తాం. సో ఇలా కాకుండా ఇలా వెళ్ళి ఇలా ఈ ఎనర్జీ ఇలా వెళ్ళి ఇలా ఇన్పుట్ కలిసి ఇలా వచ్చినట్టు ఇలా చేస్తాం. సార్ అది నిజంగా బయాసింగ్ అయిందా లేదా సార్? ఇది రెసిస్టెన్సే కదా, ఇది కూడా తింటారు కదా సార్, మరి ఇది రెసిస్టెన్సే ఇది కూడా తింటారు కదా సార్, మీరేం సార్ ఒక రోడ్ బయాసింగ్ ఇంకో రోడ్ బయాసింగ్ తీసుకొచ్చి మళ్ళీ అదే తీసుకొచ్చారు అంట. అది ఎట్లా ఏంటనేది నేను విత్ మ్యాథమెటికల్ ప్రూఫ్తో సహా చూపిస్తాను.
ఈ రెసిస్టెన్స్ పెట్టడం వల్లే మనకు బయాసింగ్ జరుగుతుంది. బయాసింగ్ చేయడం వల్ల మనకి ఏంటి బయాసింగ్. The word known as biasing. It's also nothing but biasing means shortcut. డైరెక్ట్ గా ఇబ్బంది ఉన్నప్పుడు షార్ట్ కట్ వచ్చాం. సో ఆ షార్ట్ కట్ ని ఎలా డిజైన్ చేయాలి, అది రైటా రాంగా. ఒకవేళ నేను పొరపాటున ఇది ఈలో వదిలేసా, ఇప్పుడు కూడా షార్ట్ కట్ కదా సార్, ఇప్పుడు ఏమన్నా నాకు మంచి ఎనర్జీ వస్తుందా అని ఆ కేసు చెక్ చేస్తాను, ఈ కేసు చెక్ చేస్తాను. ఇంకొకసారి ఈ నుంచి లాగా సార్ ఏడగంట సార్ ఎనర్జీ లాగలేదు, ఈ నుంచి ఇట్లా ప్రయాసం ఎక్కువ వస్తాను సార్ అని అట్లా చేసి దాన్ని మనం ఎలా తీసుకెళ్ళి ఓవరాల్ గా డివైస్ ఇది. సిగ్నల్ ఎక్కడ ఇవ్వాలి, ఈ పక్క ఇవ్వాలి. అవుట్పుట్ ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి. బ్యాటరీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని ప్రాపర్ గా ఎట్లా ఫిక్స్ చేయాలి అనేది మొత్తం సెకండ్ చాప్టర్ ట్రాన్సిస్టర్, బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్. అర్థమైందా? ట్రాన్సిస్టర్ అంటే మీకు అర్థమైపోయింది, ఒక వస్తువు ఇన్పుట్ సిగ్నల్ తీసుకుంటుంది, అవుట్పుట్. బట్ దాన్ని కరెక్ట్ గా మనం ఇన్పుట్ అవుట్పుట్ అదేటప్పుడు సో డిస్టర్బెన్స్ రాకుండా నీకు సిగ్నల్ చేంజ్ అవ్వకూడదు కదా, ఇది ఎలా ఉండాలి, ఇలానే ఉండాలి, ఈ షేప్ మారకుండా ఉండాలంటే ఓకే. దాన్ని ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్ అంటే, యాంప్లిఫికేషన్ రావడం వేరు, ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్ అంటే నమ్మకదర్శకమైన యాంప్లిఫికేషన్ రావడం వేరు. అది చేయాలంటే ఎలా, బయాసింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటాం. 3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ లో ఎలా స్టెబిలైజేషన్, ఎలా స్టెబిలైజేషన్ అంటే నిలబడడం, తప్పులు జరగకుండా జరగడం, అలా ఏంటనేది మొత్తం సెకండ్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. అర్థమైనా? ఇస్ ఇట్ క్లియర్? సరే, నాకు నార్మల్ గా సార్ ఇప్పుడు 1 వోల్ట్ ఇచ్చారు, ఇది 10 వోల్ట్స్ అయింది. బికాస్ ఇక్కడ 10 వోల్ట్స్ ఇచ్చారంటే సార్ 10 వోల్ట్ ఇచ్చినా 2 ఇయర్ లాస్ అయినా అనుకుంటే 10 వచ్చింది అనుకుందాం లేకంటే. బట్ నాకు 100 అవ్వాలి సార్, 100 వోల్టేజ్ రావాలి. అప్పుడు ఏం చేస్తాం, ఈ 100 ఇద్దామా, 100 ఇద్దామా, పోతుందా బాబు, ఇది దయచేసి బాబు చిన్న ప్రాణం, అది 5 వోల్ట్ 6 వోల్ట్స్ చచ్చిపోతుంది. ఏం చేస్తాను, తెలివైన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, మీరు ఏమి తెలియదురా. 1 ఈ పక్క 10 అయింది అంటే లోపలికి వెళ్తే ఏమైంది, ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది, 10 టైమ్స్ మల్టిప్లై. మీకు ఎంత కావాలి, 100 కావాలి. అంటే ఏం చేయాలి, 10 తీసుకొచ్చి ఆ 10 వచ్చిన సిగ్నల్ మన ఇన్పుట్ వెరీ గుడ్, సూపర్. సో ఈ నుంచి మళ్ళీ తీసుకొని ఇంకొకసారి పోటీ పక్క తీసుకుంటాం. ఇక్కడ 12 వోల్ట్స్ ఇస్తారు, ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు దీని దృష్టిలో 10. దీనికి ఏమైనా తెలుసా 1 వస్తుందో 10 వస్తుందో, ఈ పక్క ఎంత వస్తుందో దాన్ని మనిపేస్తారు. అనొచ్చు మీరు సార్ 100 అంటే దీని దాకా రాదు కదా సార్. సో యూజువల్గా దీని వోల్టేజ్ ఎప్పుడు 0.0001 మిల్లీలో మైక్రోలో ఉంటాయి మన ఎనర్జీ. వాట్ ఎనర్జీ ఎప్పుడు 12 వోల్ట్స్లో ఉంటుంది, వోల్ట్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 మిల్లీ వోల్ట్ అను, 1 మిల్లీ వోల్ట్ నాట్ 1 వోల్ట్. దీని లోపలికి వెళ్తే 100 టైమ్స్ అయింది, బయటకు వచ్చిన లోపల 100 మిల్లీ వోల్ట్స్ అయింది. మిల్లీ అంటే 0.001 మ్యాక్సిమం దీనికంటే దాంట్లో అయింది. అట్లా ఎట్లా చెప్పారు దాన్ని 100 ఇంటూ 10⁻³ వోల్ట్స్ మిల్లీ అని. అప్పుడు ఎంత తెలియదు 0.01 వోల్ట్. 1 2 3 0.01 మ్యాక్సిమం ఎంత రావచ్చు 2 lakhs. సో ఆ రీజన్ లేదు కదా, సో యాక్సెప్ట్. మళ్ళీ ఇంకోసారి ఇస్తాం, ఈ 100 మిల్లీ వోల్ట్స్ ఈ పక్క ఇంకోసారి ఇస్తాం. ఎన్నిసార్లు కంపేర్ చేస్తే ఉంది 1 మిల్లీ వోల్ట్స్ 100. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి 100 అయింది, ఇంకో 100 అయింది. అప్పుడు ఏమైంది 0.01 ఇంటూ మళ్ళీ 100 టైమ్స్. అప్పుడు ఏమైంది మళ్ళీ 1 2. ఇప్పుడు ఎంత వచ్చింది 1 వోల్ట్. ఇంకొకసారి ఇచ్చినాం అనుకో, ఇంకొకసారి 100 టైమ్స్ అయ్యేదాన్ని. అప్పుడు బయటకి ఇస్తే అప్పుడు ఏమైంది 1 వోల్ట్ ఇస్తే ఎంత వస్తుంది 10 వోల్ట్ వస్తుంది. అంటే ఎందుకంటే మ్యాక్సిమం 2 వస్తుంది మ్యాక్సిమం. 100 టైమ్స్ అయితే కదా అంటే సార్ 100 పెట్టుకుంటా పోతే లాస్ట్ మనకి పెద్దది అవ్వదు. సో ఎన్నిసార్లు నువ్వు పెట్టుకున్నా కూడా వీటికన్నా దాటకన్నా సేపు ఎన్నిసార్లు వస్తే దాన్ని అన్నిసార్లు చేసుకోవచ్చు మనం. అర్థమైనా? సో ఒకటి ఎనర్జీ సరిపోతే వాడు నాకు ఎనర్జీ ఇంకోటి 2-3 పెట్టుకుంటూ ఉంటాం. ఓకే, సో దిస్ స్టేజ్ ఇస్ కాల్డ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ సెంటర్. When single stage energy is not sufficient, when single stage amplification is not sufficient, we'll go for multi stage amplification. అర్థమైందా? అది మనం థర్డ్ చాప్టర్ మొత్తం ఇదే చదువుతాం, మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్. మీరు నాలుగు సిలబస్ బుక్ ఉంటే ఓపెన్ చేసి చూసుకోండి. సో ది కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఆల్ ఫస్ట్ సెకండ్ స్టేజ్ సెకండ్ చాప్టర్ లో ట్రాన్సిస్టర్ బయాసింగ్ చేస్తాం, స్టెబిలైజ్ చేస్తాం, అంటే వాల్యూ నీట్గా వచ్చేట్టు చేస్తాం.
థర్డ్ చాప్టర్ లో సింగిల్ యాంప్లిఫైయర్ ఎనర్జీ మనకు సరిపోదు కాబట్టి విల్ గో ఫర్ మల్టీ స్టేజ్ యాంప్లిఫికేషన్. అర్థమైందా? సో మనకు ఒకవేళ యాక్యురేట్గా రావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక యాంప్లిఫైయర్ ఉంది, ఇక్కడ 1 ఇస్తాడు, ఇక్కడ 10 టైమ్స్ మల్టిప్లై అయితే ఇక్కడ 10 వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. బట్ నాకు 10 వద్దు, కరెక్ట్గా 8.83 చాలు. 10 వద్దు, 8.83 చాలు. అప్పుడు ఏం చేయాలి? ఒక రెజిస్టర్ పెట్టు. ఎక్కడ పెడతాం? అవుట్పుట్ లో పెడతామా? అవుట్పుట్. ఇప్పుడు రెజిస్టర్ అవుట్పుట్ పెట్టాం. ఇప్పుడు 1 వచ్చింది, 8.83 చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొరపాటున 0.99 వచ్చింది, అంటే పొరపాటు ఎర్రర్ వచ్చింది. ఇచ్చిన 1 వోల్ట్ కన్నా మీరు 0.99 ఇచ్చారు. అప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 1 కి 10 అంటే 8.83 చేశారు రెజిస్టర్ పెట్టేసి. ఇప్పుడు 7 తగ్గింది కదా, 7 కూడా తగ్గాలి కదా. అప్పుడు ఏమైతుంది? ఇది 8.81 వస్తుంది. బట్ నాకు 83 కావాలని చెప్పాక ముందే మీకు. ఇప్పుడు 81 ఇస్తే నేను ఒప్పుకోను. అంటే నా సైడ్ తప్పు జరిగినా కూడా మీరు కరెక్ట్గా ఇవ్వాలి. అర్థనా? మీ సెల్ బాగుండదా? మీరు తిరుపతిలో ఇక్కడ పెట్టుకున్నారు, ఛార్జింగ్ పెట్టుకున్నారు, 5.4 వోల్ట్స్ వస్తుంది అవుట్పుట్. ఎందుకంటే వాట్సాప్లో బాగుంది. విలేజ్లో ఎక్కడో లో వోల్టేజ్ దగ్గరికి వెళ్ళారు అంటే ఇన్పుట్ సైడ్ ఆ ప్లగ్లో 230 కాకుండా 100 వస్తుంది. నీ బ్యాటరీ ఛార్జ్ ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఆల్వేస్ 5.4 ఇవ్వాలి. అంతేగాని అది మారింది కదా ఇది కూడా మాకు ఒప్పుకుంటాడు. సో ఈ పక్క మారుతుంది కదా అని ఈ పక్క మాట ఒప్పు. అర్థమైందా? చార్జర్లు ఎక్కడ ప్లగ్ఇన్ చేసినా కూడా సెల్ కి ఛార్జ్ అయ్యేటప్పుడు పాయింట్ ఎంత వోల్టేజ్ కావాలి? 5.4 వోల్టేజ్ కావాలి. అంతేగాని మా ఇంట్లో పెట్టుకున్నాను సార్, కాలేజీలో పెట్టినాను సార్, ఇక్కడ వోల్టేజ్ తేడా ఉంది, 5.4 రావట్లేదు అని ఒప్పుకుంటామా? ఒప్పుకో. సో అందుకని మనం ఏం చేస్తామంటే, సో దీన్నే ఈ 10 వోల్టేజ్ ని ఇన్పుట్ పక్క ఇచ్చి ఈ రెండు యొక్క డిఫరెన్స్ అంటే 1 కి 10 కి యొక్క డిఫరెన్స్ ని 8.83 చేయాలంటే ఏం రెసిస్టర్ పెట్టాలి? ఇక్కడ పెడతాం. సో దట్ ఆల్వేస్ ద డిఫరెన్స్ హ్యాస్ టు బి 8.83. ఇట్ హ్యాస్ టు ఎన్షూర్ దట్. అంటే ఇన్పుట్ కి ఆల్రెడీ వచ్చిన ప్రీవియస్ అవుట్పుట్ కి రెండింటి యొక్క డిఫరెన్స్ నాకు ఆల్వేస్ ఎంత ఉండాలి? కాన్స్టెంట్ ఉండాలి. అది ఎలా డిజైన్ చేయాలంటే దాన్ని అవుట్పుట్ మనం తీసుకెళ్లి ఇన్పుట్ తో కలపడాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. ఫీడ్బ్యాక్ వెనక్కి ఇవ్వడం, అవుట్పుట్ ని బ్యాక్ వెళ్ళి ఇన్పుట్ ఇవ్వడం ఫీడ్బ్యాక్ అంటారు. ఎందుకు అది సార్ ఫీడ్బ్యాక్ అంటే? యాక్యురేట్ వాల్యూ కావాలంటే ఫీడ్బ్యాక్ తయారు చేద్దాం. సో దట్ ఈస్ యువర్ 5th చాప్టర్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్. సో పర్ఫెక్ట్ గా అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్ గా రావాలంటే సో మనం ఫీడ్బ్యాక్ చేసుకోవాలి. దాన్ని నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ అంటారు. అర్థమైనా? సో ఇవన్నీ కూడా మామూలుగా లో వోల్టేజ్ లో కరెంట్ తో వాడతాం. ఇవన్నీ మన సెల్ ఫోన్లు ఇవన్నీ. ఒకవేళ పెద్ద స్పీకర్లు వీటిలన్నిటికీ ఏంటంటే పవర్ ఎక్కువ కావాలి అంటే కరెంట్ ఎక్కువ కావాలి. సో యూజువల్గా మన కరెంట్ ఎంత ఉంటుంది? యూజువల్గా ఎలక్ట్రానిక్స్ అంతా మాక్సిమం కరెంట్ ఎంత వాడతారంటే 1 మైక్రో యాంపియర్స్ కానీ 1 మిల్లీ యాంపియర్స్ కానీ వాడతారు కరెంట్. వాట్ ఇస్ కరెంట్? మీకు అలా చెప్పారు. వాట్ ఇస్ కరెంట్? అంటే పోయేటప్పుడు వాటర్ స్లోగా పోతుంది. సో మనకు అంత స్లోగా పోతే మన ఎలక్ట్రానిక్స్ అంతా రన్ అయిపోతుంది, మనకేం అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు. బట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి అంత స్లోగా పోతే పెద్ద ఇంజిన్లు పెద్ద మిషన్లు తిరగవు. పెద్ద ఇంజిన్ ఉందంటే మనం ఇచ్చే 1.8 మిల్లీ కరెంట్తో ఆ మోటార్ అంతా తిరగదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు 1 యాంపియర్స్ వాడతారు. 1 యాంపియర్స్ ఎక్కువ కరెంట్ వాడతారు. ఎక్కువ కరెంట్ని మన డ్రైవర్ తట్టుకుంటాయా? తట్టు. అంటే నాకు ఇప్పుడు ఈ స్టెబిలైజేషన్ అంతా చేసి పెట్టావు కదా ఆల్రెడీ రెడీగా మన కోసం అని. అదే దీనికి పనికొస్తుందంటే పనికిరాదు. బికాస్ ఆఫ్ హై కరెంట్ పనికిరాదు. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు తయారు చేసిన డయోడ్లు పనికిరావు. సో అందుకే దే సపరేట్ డయోడ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ ఎలక్ట్రికల్ పీపుల్ టు మేనేజ్ హై కరెంట్స్. దట్ టాపిక్స్ విల్ బి డెల్ట్ ఇన్ పవర్ యాంప్లిఫైయర్స్ వేర్ పవర్ ఇస్ మోర్. ఇక్కడ మనము పవర్ ఫార్మ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వోల్టేజ్ మనం యాంప్లిఫై చేస్తున్నాం అనుకుందాం. ఇవన్నింటినీ వోల్టేజ్ యాంప్లిఫై అనుకుందాం. అంటే వోల్టేజ్ ఒకటి ఇంక్రీజ్ చేస్తాం, 1 వోల్ట్ కాస్త 12 వోల్ట్స్ అయింది. బట్ కరెంట్ ఏం చేయం, మనం కరెంట్ అలా ఉంచుతాం. ఆ కరెంట్ ని వీళ్ళు ఇంప్రూవ్ చేస్తారు పవర్ యాంప్లిఫైయర్స్. కరెంట్ కూడా ఇంప్రూవ్. అప్పుడు కరెంట్ ఇంప్రూవ్ అయితే మొత్తం ఓవరాల్ ఏమవుతుంది? పవర్ ఇంప్రూవ్ అవుతుంది. P is equal to V into I కదా. ఇది ఆల్రెడీ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఇది కూడా ఇంప్రూవ్ అయింది. మల్టిప్లికేషన్ లో రెండు ఇంప్రూవ్ అవుతాయి పవర్ ఇంప్రూవ్. సో దట్ ఇస్ వై పవర్ యాంప్లిఫైయర్. ఓకేనా?
సో ఫోర్త్ చాప్టర్ వచ్చి పవర్ యాంప్లిఫైర్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు కన్సాలిడేషన్ చేస్తాం. ఓవరాల్ గా నథింగ్ బట్ ట్రాన్సిస్టర్, బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్. అది వీటి పర్పస్ ఏం చెప్పండి. బయాసింగ్ అంటే టు స్విచ్ ఆన్ ట్రాన్సిస్టర్ ఇన్ షార్ట్ సర్క్యూట్. దీనికి పర్ఫెక్ట్ గా స్విచ్ ఆన్ చేయడానికి ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ స్టెబిలైజేషన్? అవుట్పుట్ డజంట్ స్టేబుల్ గా రావాలి, చేంజ్ ఇన్ టైం, చేంజ్ అవ్వకుండా ఉండాలి. ఓకేనా? థర్డ్ చాప్టర్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్స్. What is the use of this? What is the use of this multi-stage amplifiers? When more gain, more current, more voltage is required, one stage is not sufficient, one transistor is not sufficient. We require more stages. Okay? To add more gain కోసం ఇది వాడతాం. Is it clear? Fourth topic called as power amplifiers. Power amplifier. Okay, it's not only increases voltage, it also increases current. So normally మనం వాడే డయోడ్ ట్రాన్సిస్టర్ పనికిరాదు, దీనికి వేరేటి వాడాలి. సో సెపరేట్. సో టు amplify power here. పవర్ ని యాంప్లిఫై చేయడానికి, పవర్ అంటే ఇన్ బ్రాకెట్ లో హై కరెంట్. Next, we have negative feedback amplifier. And amplifier lo no separate topic ఇది. So ఇలా feedback ఎందుకు ఇస్తామంటే, what is feedback? Output is given back to input so that ఎందుకు రాస్తాం? Output is fixed, ఎప్పుడు మారకుండా చూడడానికి. Output is fixed, కాన్స్టెంట్ గా ఇవ్వడం కోసం నెగటివ్ ఫీడ్బ్యాక్ వాడతాం. సో ఈ ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ ని ముందు పక్క యాక్చువల్ ఏదైనా సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది 1 ఇచ్చామనుకో, ఇక్కడ 10 వచ్చింది అనుకో 1. ఇప్పుడు ఇది 8 కావాలంటే ఏం చేయాలి? ఈ 10 ని ఈ మధ్యలో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు నాకు అవుట్ కాన్స్టెంట్ ఎంత రావాలి? 8.85 83 రావాలనుకో 10 తగ్గించాలి కదా మనం. తగ్గించాలంటే 10 ని లోపలికి తీసుకెళ్ళి 10 మైనస్ 1 అని పెట్టుకొని 9 మళ్ళీ కొంచెం తగ్గించుకుంటూ వస్తాం. అలా కాకుండా యాడ్ చేయాలి. 10 కన్నా ఇంకా కొంచెం 10.2 10.3 11 20 30 ఇట్లా చేయాలంటే దాన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. సబ్ట్రాక్ట్ చేస్తే నెగటివ్ ఫీడ్బ్యాక్, యాడ్ చేస్తే పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ కాల్డ్ as పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. సో దీన్ని ఇంకో పేరు పిలుస్తారు ఆసిలేటర్స్. ఆసిలేటర్స్. సో ఫస్ట్ చాప్టర్ లో ఆల్రెడీ డయోడ్ మీద ఇప్పుడు విన్నారా? ఆ డయోడ్ యొక్క అప్లికేషన్స్ ఇక్కడ చూస్తాం. సో దిస్ ఈజ్ యువర్ 5 చాప్టర్స్. ఈ డీటెయిల్ గా సినిమా ట్రైలర్ చూపించేసారు. సో ఏ వీడియో స్టోరీ ఏం లేవు. మీకు ఇది బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ట్రైలర్ ఇంట్రెస్టింగ్ అంటే సినిమాకి వెళ్తాం. ట్రైలర్ చూడగానే సినిమాకి వెళ్తారా? మా ఫ్యాన్ వెళ్ళిపోతారా? లేదు కదా. సో ప్రతి దానికి ట్రైలర్ కావాలి. ట్రైలర్లో కూడా ఏం దాచిపెట్టకూడదు. ఇప్పుడు అందుకే మీరు గమనించాలి, ట్రైలర్లో మోస్ట్లీ మీకు సినిమా అర్థమైపోతుంది. మీరు ఏదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ హీరో ఎక్కడ ఉంటాడో, వాడు ఎలివేషన్ ఏంటో, హీరోయిన్ ఎక్కడ అన్ని చూపించేస్తారు. మీరు జస్ట్ వెళ్ళి దాని 3 hours మనం మొత్తం చూసుకురావాలి. అంతేనా? సో ఇదే స్టోరీ నేను ఒక 70-60 hours మీకు 3 months చెప్తాను. కానీ డీటెయిల్గా, ఇంకా డీటెయిల్గా ఇలానే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయాలి, ఇలా ప్రతిదీ మీతో డిస్కస్ చేసుకుంటూ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తాం. సో విత్ దట్ విల్ కంప్లీట్ దిస్. సో దిస్ ఈజ్ మై ఇంట్రొడక్షన్ క్లాస్. ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ ఐ స్టార్ట్ యాక్చువల్ సిలబస్. సో ఇది మీకు బాగా అర్థమైందంటే యూ కెన్ కమ్ డైరెక్ట్లీ ఎంజాయ్ చేయొచ్చు క్లాసెస్ అంతా వచ్చి. ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే క్లారిఫై చేసుకుంటూ ట్రై చేయండి. అంటే ప్రతి చాప్టర్లో ఏమి ఆ చాప్టర్ ఇప్పుడు డీటెయిల్గా చెప్తారు. సో దాని గురించి అవుట్లుక్లో ఏ చాప్టర్లో ఏం చదువుతామని మీకు అర్థమైంది చాలు. బయాసింగ్ అంటే ఏంటి, స్టెబిలైజేషన్ అంటే ఏంటి, బయాసింగ్ ఎందుకు చేయాల్సి వస్తుంది, స్టెబిలైజేషన్ ఎందుకు చేయాల్సి వస్తుంది,
మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ ఎందుకు చేయాల్సి వస్తుంది? మామూలు స్టేజ్ ఏంటి ప్రాబ్లం, నెక్స్ట్ పవర్ యాంప్లిఫైర్ ప్రాబ్లమ్స్ ఏంటి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటి, పాజిటివ్ ఫీడ్బ్యాక్. విత్ దట్ విల్ క్లోజ్ దిస్. ఓకేనా? ఫైన్.